క్రైస్తవ పాస్టర్ అని పిలువబడుతున్న బోలెడంత మందికి యేసు ప్రభు మన పాపాల కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మనకు రక్షణ, యేసు ప్రభు నమ్ముకోకపోతే నరకం ఉంది అని తేటగా చెప్పడం చేత కావటం లే పాపం. కనుకనే ఖర్చీఫులు అమ్ముకుంటున్నారు, కనుకనే నూనె డబ్బాలు అమ్ముకుంటున్నారు, కనుకనే చేపలు అమ్ముకుంటున్నారు, కనుకనే అద్భుతాల పేరుతో రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ఒక మాట మాట్లాడతాడు, మధ్యలో ఇంకొక భాష ఏదో మాట్లాడతాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే వాక్యం చెప్పడం చేతగాక వినేవాళ్ళు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, గొప్ప భాష మాట్లాడుతున్నాడు అని అనుకోవాలని ప్రజలను మోసం చేయడానికి మోసం జరుగుతుంది. వాక్యాన్ని తేటగా చెప్పినప్పుడు, అర్థమైనప్పుడు నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు వెళ్ళిపోతాడు. వాక్యం చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తే మనం దేవుళ్ళు అవుతాం. మనం దేవుళ్ళు అయితే శాపాన్ని కొని తెచ్చుకుంటాం.